ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ప్రభు అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన దేవుని వాక్యమును ధ్యానం చేసుకొని ఈ దినచర్యను ప్రారంభిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనమును చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు బిడ్డలముగా ఆయన మనలను ఏర్పరచుకొని రక్షించుకొని తన సొత్తుగా తన జనాంగముగా మనలను మరి ప్రత్యేకించుకున్న మన ప్రభు విషయంలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొన కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన కోరుచున్నానా? అలానే మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా, లేక దేవుని సంతోషపెట్ట కోరుచున్నానా? ఒకవేళ మనుషులను సంతోషపెట్టేనట్లయితే నేను దేవుని దాసుడను కాకయే పోవుదును, నేను క్రీస్తు బిడ్డను, మరి క్రీస్తు సొత్తును కాకయే పోవుదును అన్నట్లు మరి అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆనాడు గలతీయులు కూడా వారి విశ్వాస జీవితంలో నుంచి ఎంతో త్వరగా వారు మరి వైదొలిగిన వారుగా, వారి ఆధ్యాత్మిక జీవితములలో మరి ఎంతో మరి అట్టడుగు పరిస్థితులకు వచ్చిన అనుభవంలో మనుషులను సంతోషపెట్టే విధముగా, మరి దేవుని యొక్క దయను కాక మనుషుల యొక్క దయను వారు పొందుకునే విధముగా కష్టపడుతూ ఉన్నారు, ప్రయత్నిస్తూ ఉన్నారు, వాటిలో నిమగ్నమై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఈ ఉదయకాలము మరి ఆ గలతీలతో మాట్లాడినట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క మరి అంతరంగ స్థితి, నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి, ప్రభు నీకు అనుగ్రహించిన రక్షణను బట్టి, అవును సహోదరి సహోదరుడా, ఇది పరిశుద్ధ దినం, ప్రభువుని ఆరాధించే దినం. మరి పరిశుద్ధులుగా మన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, మన దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఆశతో తృష్ణతో ఉన్నావా? లేక మరి ఇది సెలవు దినము అని మరి ఎంతో నిర్లక్ష్యముగా ప్రభు ఇచ్చిన 6 దినాలు ఏ విధంగా మరి యొక్క మన పనుల్లో మనము ఎంతో బిజీగా ఉంటూ మరి ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమబద్ధముగా చేసుకుంటూ ఉంటాము. కానీ పరిశుద్ధ దినము, మరి దేవుని సంతోషపెట్టే దినము, దేవుని దయను సంపాదించుకునే ఈ యొక్క సమయమును ఏ విధంగా మనము మరి గడుపుతూ ఉన్నాం, ఏ విధమైన సిద్ధపాటుతో ఈ దినమంతటి కొరకు మన యొక్క హృదయ అంతరంగము సిద్ధపడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను దేవుని యొక్క దయను సంపాదించుకోవాలి, నేను దేవునిని సంతోష పెట్టాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే నీ దేవుడు హృదయ అంతరంగములను పరిశీలన చేసే దేవుడు. ఎంతో మంది ముఖస్తుతి చేస్తూ ఉంటారు, కానీ అంతరంగములో మరి వారి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ ప్రభు ముఖస్తుతిని కోరుకునే దేవుడు కాదు, కానీ నీ అంతరంగములో ప్రభువుని రక్షకునిగా స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు కూడా నీ ప్రభువుని సంతోషపెట్టుటలో మరి ఏ విధముగా నీ యొక్క అంతరంగము ఉన్నది. దేవుని దయను సంపాదించుకున్నటలో పరిశుద్ధ గ్రంథములో ఆదికాండములో మరి ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉంటాడు. అతను మనందరికీ కూడా పరిచయము, యోసేపు. యోసేపు యొక్క జీవితమును గనక మనము గమనించినట్లయితే తన అన్నల యొక్క మరి విషయాలు, అవును వారు ఏ విధముగా మరి దుష్టత్వములో, వారు ఏ విధముగా పాపములో మరి వారు జీవిస్తూ ఉన్నారో వారి అపవిత్రకరమైన చర్యలను తండ్రికి సమాచారం తీసుకొస్తూ ఉండేవాడు. వారితో మమేకమయ్యేవాడు కాదు, వారితో రాజీ పడేవాడు కాదు. ఎందుకంటే మరి ప్రియ దేవుని బిడలారా, వారు మనుషులను సంతోషపెట్టే అనుభవంలో, దేవునిని కాక అవును మనుషుల దయను సంపాదించే అనుభవంలో, లోకానుసారమైన అనుభవంలో, లోకస్తులతో, అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి చూడండి తన అన్నల యొక్క మరి వారు చేస్తున్న ఆ యొక్క కార్యములన్నీ, వారి పనులన్నీ కూడా తండ్రికి సమాచారము తీసుకొస్తూ ఉన్నప్పుడు అన్నల మీద మరి అన్నలు తమ్ముడు మీద అసూయ చేత, ద్వేషము చేత మరి వారు ఎంతో హింసించినప్పటికీ కూడా యోసేపు
మరి మారని హృదయముతో దేవుని సంతోషపెట్టే వానిగానే, అవును ఒకవేళ అన్నలను సంతోష పెడితే రాజీ పడిపోయి, అవును తను కూడా ఆ యొక్క అపవిత్రతలో అదుష్టత్వములో పాలు పొంది, అవును ప్రియ దేవుని బిడలారా, ఒక అబద్ధికుడుగా, ఒక మోసగాడుగా మరి తండ్రిని మోసగించే అనుభవంలో ఉండిపోయేవాడేమో. కానీ యోసేపు యొక్క జీవితం దానికి విరుద్ధముగా ఉన్నది, దానికి వేరుగా ఉన్నది. తను తాను ప్రత్యేకించుకున్నాడు. తను తాను దేవుని సంతోషపెట్టడానికే తన యొక్క జీవితమును, తన యొక్క హృదయమును, తన ఆలోచనను, తన ప్రవర్తన అంతయు కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆనాడు పోతీఫరు ఇంట పోతీఫరు యొక్క భార్య కూడా ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉంటుంది, ఎన్నో విధాలుగా బలవంతం చేస్తూ ఉంటుంది, పదే పదే విసిగిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నా దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి, ఈ మనుషులను కాదు, ఈ స్త్రీని కాదు అని చెప్పి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుని సంతోషపెట్టేవారు దురాలోచనలకు, మరి దేవుని సంతోషపెట్టేవారు అపవిత్రకరమైన చర్యలకు కదండి. మరి ఆ పోతీఫరు యొక్క భార్య ఎంతో తనని శోధిస్తున్నప్పటికీ, బలవంతం చేస్తున్నప్పటికీ, నేను నా దేవునిని సంతోషపెట్టాలి, నాకు నష్టమైన, నాకు ఒకవేళ ఎటువంటి శిక్ష లభించినప్పటికీ కూడా నేను ఏ విధముగానో లొంగిపోను ఈ పాపమునకు, ఈ జారత్వమునకు అని పారిపోయిన వాడుగా ఉన్నాడు. తద్వారా చెరసాలలో వేయబడినప్పటికీ కూడా ఒక సమయము రానే వచ్చింది. దేవుని సంతోషపెట్టిన యోసేపును దేవుడు ఎంత ఉన్నతంగా హెచ్చించాడో మనందరికీ కూడా తెలుసు. ప్రియ దేవుని బిడలారా, ఐగుప్తు దేశానికి గొప్ప రాజుగా, అవును ఆనాడు ఆ రాజు అంటూ ఉంటాడు, మరి ఈ అధికారం అంతయు కూడా నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను యోసేపు అని తన మెడలో బంగారుపు మరి ఆ యొక్క హారమును వేసిన ఆ అనుభవము. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని సంతోషపెట్టే అనుభవంలో రాజీ పడకుండా వ్యర్థమైన వాటికి మనుషులను పెట్టుచు మరలా నేను దేవుని సంబంధిని, నేను వెలుగు సంబంధిని అనినట్లయితే నీవు మోసపరుచుకున్న ఆ యొక్క అనుభవంలో ఉన్నట్లే. మరి అపోస్తలుడైన పౌలు కూడా అంటూ ఉన్నాడు, ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టగోరిన ఎడల నేను క్రీస్తు దాసుడను కాకపోవుదును అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుని సంతోషపెట్టవలసిన మన జీవితాలు, ప్రభు మనలను ఎన్నుకున్నాడు, ఆయనే మనలను వెతికి రక్షించుకున్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మంది దేశ ప్రజలు, మరి ఈ ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ ఆయన నిన్ను నన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? మనమందరము కూడా ఆయనను సంతోషపెట్టాలి, ఆయన దయను మనము సంపాదించుకోవాలి. ఈ పరిశుద్ధ దినము నా ప్రభువుని ఆరాధిస్తూ, నా ప్రభువుని సంతోషపెడుతూ, నా ప్రభువును మహిమపరచడానికి ఈ దినం నాకు ఇచ్చాడు అని ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి, కుటుంబ సమేతంగా ప్రభువుని ఆరాధించడానికి మనము సిద్ధపరచుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా తండ్రి, గలతీ పత్రిక 1:10 నైనా మేము చదువుకున్న రీతిగా మనుషులను సంతోషపెట్టువాడు దేవుణ్ణి సంతోషపెట్ట నేరడు. అవును ప్రభువా, అటువాడు క్రీస్తు దాసుడు కాకపోవును అని పౌలు చెప్తూ ఉన్నాడు. అవును తండ్రి, ఆనాడు యోసేపు మనుషులను సంతోషపెట్టే అనుభవంలో గనక లోబడి ఉంటే, లొంగి ఉంటే, ఈనాడు యోసేపు నైనా మేము చెప్పుకునే వాళ్ళం కాదు. తన జీవితము మరువబడే విధముగా ఉండేది, తన జీవితము నశించిపోయే విధముగా ఉండేది. కానీ ఈనాడు ఫలించడి కొమ్మగా, ఊట యొద్ద ఫలించడి కొమ్మగా, ఒక పరిశుద్ధతకు గుర్తుగా నిన్ను సంతోషపెట్టే అనుభవములో ప్రభువా యోసేపు జీవితము మా అందరికీ కూడా మాదిరికరంగా నిలిపిన దేవా, ఈ మాటలు విన్న నీ బిడలందరూ కూడా మమ్ములను నీ దయను సంపాదించుకునే బిడలుగా, నిన్ను సంతోషపెట్టే బిడలుగా, ఈ పరిశుద్ధ దినము నీ ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడలుగా మా జీవితాలను ప్రభువా బలపరచమని నైనా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ దినమంతటికి కావాల్సిన కృపను నీ బిడలకు అనుగ్రహించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. God bless you. Thank you.